శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతగే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. స్వస్తిశ్రీ దుర్ముఖి నామ సంవత్సరము పుష్యమాసం ఉత్తరాయణం తేదీ 24వ తేదీ 1వ నెల 2017వ సంవత్సరము. బహుళ ద్వాదశి రాత్రి 2:22 వరకు బహుళ ద్వాదశి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము సాయంకాలము 4:33 వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:57 ప్రారంభమై 9:42 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తిరిగి రాత్రి 11:03 ప్రారంభమై 11:54 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు అమృత గడియ సమయం ఉదయం 6:48 ప్రారంభమై 8:34 వరకు అమృత గడియ సమయం ఉంటుంది. అయితే పుష్యమాసంలో ఈరోజు మంగళవారం, పైగా ద్వాదశి జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటిది. కాబట్టి ఇంట్లో ఎవరైతే దరిద్రమైనటువంటి బాధతో, అంటే అప్పుల బాధతో కానీ రుణ విముక్తితో కానీ బాధపడుతున్నటువంటి వారికి సరి అయినటువంటి అవకాశం ఈరోజు కల్పించడం జరుగుతుంది. ఏదైనా తెల్లజిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు మనసా వాచ కర్మణ అని పూజ చేసి మనసులో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులని మీరు ఆలోచన చేసి ఆ దగ్గర తెల్లజిల్లేడు దగ్గర చెట్టుకు కొద్దిగా దూర భాగంలో కాస్తంత జిల్లేడు వత్తులతో ఒక దీపాన్ని వెలిగించి, షాపులో దొరుకుతాయి జిల్లేడు వత్తులు, విప్ప నూనె, ఇవి రెండు తీసుకెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలిగించిన తర్వాత చెట్టు మొదట్లో కాస్తంత పసుపు కుంకుమ, ఒక ఎరుపు రంగు పువ్వును పెట్టి ఆ చెట్టుకు ప్రార్థించి మనస్ఫూర్తిగా వినాయకుడిని ఆరాధించినట్టయితే తప్పకుండా శుభప్రాప్తి కలుగుతుంది. మీరు వచ్చేటప్పుడు కూడా ఆ తెల్లజిల్లేడు చెట్టుకు సంబంధించినటువంటి తెల్లజిల్లేడు పువ్వులను తీసుకొచ్చి వినాయకుని దగ్గర తెల్లజిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తకాయకు సంబంధించినటువంటి పుష్పాన్ని వినాయకు దగ్గర అర్చించినట్టయితే మీ మానసికమైనటువంటి రుగ్మత ఉన్నా, అధిక రుణబాధ ఉన్నా తొలగిపోయి మీ యొక్క జీవితకాలంలో సరైనటువంటి సమాధానం దొరికే అవకాశం మీకు వస్తుంది. అయితే మేషం నుండి పడితే మీనరాశి వరకు గల 12 రాశుల యొక్క గ్రహచార ఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక గ్రహ ప్రభావం చూసినట్టయితే వ్యాపార వ్యవహారాలందు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. నూతన వ్యాపారాలకు సంకల్పం చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలో మీకు అధికంగా వృద్ధి కనబడుతుంది. బంధుమిత్రులతో మీరు సహాయ సహకారాలు పొందగలుగుతారు. విందులో వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం మీకు ఉంది. అయితే మేషరాశి వారు మరిన్ని జాతక ప్రభావం కలగాలంటే ఖచ్చితంగా మీరు రాహు కేతులను మంగళవారము, శనివారము, ఆదివారం అర్చించినట్టయితే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం మీకు మరింత తోడ్పడుతుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వృత్తి వ్యాపారాలలో కొన్ని మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని అందిపుచ్చుకుంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు పూర్తిగా నెరవేరి పరిపుష్టి కలుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏ పని చేసినా కానీ ఆలోచన క్రమం అన్నటువంటిది మీకు సరైనటువంటి క్రమంలో ఉండి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. తర్వాత రాశి మిథున రాశి.
మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే జాతకంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావ సంచారం వలన గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కష్టకాలము ప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉంది. అధిక రుణాలను చేసినప్పటికీ కూడా రుణాలను తీర్చుకునేటువంటి అవకాశం మీలో వర్తిస్తుంది. స్థిరాస్తులు కొనాలనే అవకాశ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అధిక ఇబ్బందుల నుండి కానీ మానసిక ఒడిదుడుకుల నుండి కానీ మీరు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి జాతకంలో గురుగ్రహ ప్రభావం వలన శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీరు తప్పకుండా గురువారం నాడు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో పులిహోర దానం చేసినట్టయితే మీకు సరైనటువంటి అవకాశం కలిగి గ్రహస్థితి మెరుగుపడుతుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూస్తే అధిక ఆదాయం మీకు ఏర్పడుతుంది. సంపాదనలో ఉన్నటువంటి మార్గాలపైన డబ్బు సులువుగా ఏదైతే వస్తుందో దానిపైన మీరు దృష్టి సాధిస్తారు. ఆర్థికమైనటువంటి స్థితిగతులు గతం కంటే ఎక్కువగా మెరుగవుతాయి. నూతన వస్త్రాలు వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్క విషయం మీరు చేసేటువంటి అవకాశం మీకు సవ్యంగా ఉంటుంది. కాబట్టి మానసిక చింతనకు మీరు దూరం కావాలి. మీ పనినటువంటిది సంతోషపూర్వకంగా ఉండాలనుకుంటే శుక్రవారం నాడు తప్పకుండా మీరు అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమతో పాటు గాజులను అర్చించి మీరు ధరించడం వల్ల మీకు సరి అయిన అనుగ్రహం కలుగుతుంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఉద్యోగస్తులకు సరి అయిన అవకాశం, ఉద్యోగులపైన ఆధారపడాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. అధికంగా ధన వ్యయం ఖర్చుతో పాటు వృద్ధి లోపలకు వస్తుంది. నూతన వస్త్రాలను మీరు ధరించడానికి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సమాగమం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల అలసట ఏర్పడుతుంది. అనారోగ్యం యొక్క సమస్యలు పూర్తిగా నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు గ్రహ సంచారం బాగుండాలని ఆలోచన చేసేటువంటి వారు మీ జాతకంలో ఉన్నటువంటి 2వ స్థానమైనటువంటి గురుగ్రహానికి ప్రీతికరంగా ఉన్నటువంటి పసుపుని మీ ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే తోడి ఆడబిడ్డకు కానీ లేదా ఆలయంలో ఉన్నటువంటి అర్చకునికి కానీ మీ ఇంట్లో బట్టలు ఉతికేటువంటి ఈ యొక్క రజకినికి కానీ ఈ యొక్క పసుపుని దానం చేయడం చాలా మటుకు శ్రేయస్కరం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే మీ వ్యాపారంలో అనుకూలమైనటువంటి మార్పులు కలుగుతాయి. వృత్తి పని వారికి చేతి నిండా పని లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. రావాల్సినటువంటి మొండి బాకీలు సరి అయినటువంటి సమయానికి వసూలవుతాయి. కన్యారాశి వారి జాతకంలో గురుగ్రహ ప్రభావం బాగుంది. అయినప్పటికీ కూడా కొద్దిగా రాహు కేతుల యొక్క స్థితిగతులు కొద్దిగా బాగాలేకపోయినందువలన పనులు అనేటువంటివి కుంటుపడడం జరుగుతుంది. కాబట్టి మీరు రాహు కేతువు సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మీకు కొంత సానుకూలమైన వాతావరణం ఏర్పడి మానసిక శాంతిని పొందగలుగుతారు. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి విషయాలలో లాభప్రాప్తి చేకూరుతుంది. వ్యవహార పనులలో అనుకూలత ఏర్పడుతుంది. ధనమును కూడబెట్టుకునుట, ఆకస్మికంగా కొన్ని సమస్యల వల్ల కోపం రావడం, ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడడం, బంధుమిత్రులతో సరి అయినటువంటి సమాగం ఏర్పడడం, నూతనమైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం కొద్దింత బాగుండాలనుకుంటే తప్పకుండా శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మీ పనులన్నీ కూడా సానుకూలమైన వాతావరణాన్ని నెలకొంటాయి. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈ నెలలో కాస్తంత మీకు ఈరోజు ప్రొద్దున సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత అభద్రతాభావం మీలో ఏర్పడుతుంది. అనుకోనేటువంటి ఖర్చులు మీకు ఏర్పడతాయి. నూతన వస్త్రాలను ధరించుట వలన మీకు సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రుల యొక్క సమాగం కూడా కలిగి మీరు బంధువులతో చుట్టాలతో కలుపుగోలుగా ఉంటారు. అధికంగా ఉన్నటువంటి ఇబ్బంది తొలగి మానసికమైనటువంటి శాంతి మీకు లభించే అవకాశం మీలో వస్తుంది.
తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఉద్యోగస్తులకు అధికారుల వలన మాట వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తలచినటువంటి పనులు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల వలన ఏకాగ్రత పూర్తిగా లోపించేటువంటి అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసిక చింతల నుండి మీరు దూరం కావాలంటే తప్పకుండా మీరు అంగారక గ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం తగ్గి సరి అయినటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం మీలో ఉంటుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూస్తే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు పెరుగుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి సృజనాత్మకంగా కళల యొక్క పెంపుదల చేసుకుంటారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం మీలో ఉంటుంది. ఈ రాశివారు రాజకీయ లబ్ధి కొరకు ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా గురుగ్రహానికి సంబంధించినటువంటిదంటే మీ గురువు ద్వారా ఉపసించినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈ మాసము మీరు వ్యవహారికపరమైనటువంటి పనులను నెరవేర్చేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి. మీ ప్రతికూలంగా ఉండేటువంటి భార్య వల్ల మీరు కొన్ని సమస్యల నుండి దూరమై కొంచెం మంచి పనులు నేర్చుకునే అవకాశం వస్తుంది. రాజకీయ నాయకులకు ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భాగస్వామ్యమైనటువంటి వ్యాపార విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవకాశం మీలో ఏర్పడుతుంది. ఈ రాశివారు మరిన్ని గ్రహచార ప్రభావం బాగుండాలనుకుంటే మీరు తప్పకుండా సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మటుకు శ్రేయస్కరం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూస్తే వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యతో కొద్ది పట్టుకు కలహం ఏర్పడే సూచనగా ఉంది. నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయడానికని మీరు ఆసక్తి చూపుతారు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. కార్యములో అలసత్వం ఏర్పడడం వలన ఇబ్బంది ఏర్పడే అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారు మరిన్ని గ్రహచార ప్రభావాలు బాగుండాలనుకుంటే మీరు తప్పకుండా చేసేటువంటి ఏ ప్రతిపైనైనా కానీ శ్రద్ధ పెట్టండి. తప్పకుండా బుధగ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క పచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ పెసరలను కానీ బుధవారం నాడు దానం చేయండి. బుద్ధి కుశలత వల్ల మీకు వచ్చేటువంటి కోపతాపాల నుండి మీరు పూర్తిగా దూరం ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. అయితే మనం ఈ వారంలో ప్రతి ఒక్క రాశికి సంబంధించినటువంటి జపానికి సంబంధించినటువంటి మంత్రము, తంత్రశాస్త్రముకు సంబంధించినటువంటి మంత్రము, ధరించాల్సినటువంటి వస్త్రము, దాని గురించి విధానం తెలుసుకుందాం. మరి ఈ రోజున ఉన్నటువంటి రాశి గురించి చెప్పాలనుకుంటే మేషరాశి. మేషరాశి వారు ఈ వారంలో ఏ యొక్క రంగుని ధరించాలి, దానితో పాటు దేనికి సంబంధించినటువంటి వస్తువుని మీ జపాన్ని మంత్రం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. మేషరాశి వారు ఈ వారంలో మీరు జపించుకోవాల్సినటువంటి మంత్రము ఓం ఐం హ్రీం రాహవే నమః అన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా 18 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత లభిస్తుంది. మరి ఒక మారు ఓం ఐం హ్రీం రాహవే నమః అన్న మంత్రము 108 సార్లు జపం చేసుకోవాలి. తర్వాత మీరు దానం చేయాల్సినటువంటి వస్తువు కిలోపావు మినుపప్పును ఆదివారం నాడు దానం చేయాలి.
ఈ ఆదివారం నాడు కిలోపపు మినుమును దానం చేయడం వల్ల రాహు కేతు యొక్క గ్రహ ప్రభావం నుండి విముక్తి కలిగి మానసిక చింతన నుండి మీరు దూరమయ్యేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. తర్వాత మీరు ఆలయ ప్రదక్షిణలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి ఆదివారం నాడు 18 ప్రదక్షిణాలు చేసుకోవడం వలన మేషరాశి వారికి ఈ మాసాంతరం వరకు కూడా కలిగేటువంటి ప్రభావం నుండి మీరు దూరమవుతారు. తర్వాత క్షేత్ర దర్శనం, ఏదైనా ఆలయ క్షేత్రంలో ఉన్నటువంటి బిక్కవలలో గల సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నా బాగుంటుంది. లేదైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి పుట్టకు గల నాగేంద్ర స్వామిని, పుట్ట ఉండాలి, నాగేంద్ర స్వామి యొక్క విగ్రహం ఉండాలి. 2 కానీ జంటగా కానీ సింగిల్గా కానీ లేదంటే రెండుట్లో కలిసి ఉన్నవి కానీ ఏదైనా కానీ ఈ యొక్క నాగేంద్ర స్వామి యొక్క విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకోవడం వల్ల, మీకు అభిషేకించుకోవడం వల్ల గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు చేసుకునేటువంటి ఏదైనా గ్రహం ప్రతికూలతగా ఉండాలంటే రాహు సంబంధించినటువంటి జపమంత్రం చేసుకోవాలి. ఇది 18,000 సంఖ్యలో ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపం ఉండాలి. ఈ జపం ఓం బ్రహం బ్రీం బ్రౌం స రాహవే నమః అన్న మంత్రము 18,000 మంత్రము ఈ యొక్క మాసాంతరం వరకు జపం చేసుకోవడం వల్ల రాహు కేతు యొక్క దాని ప్రభావం నుండి మీరు అనుకూలిస్తుంది. ఏదైనా మూలికాధారణ గరికతో, ఒక గరికపోసతో మీరు మీ నుదుట కుంకుమ కానీ గంధము కానీ పెట్టుకోవడం వల్ల మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. స్తోత్రం, దానితో పాటు నైవేద్యం, భగవంతుని దగ్గర ఏదైనా ఆలయానికి వెళ్ళి మిరపగారలను మీరు నివేదన చేసుకోవడం వల్ల చాలా మటుకు శ్రేయస్కరంగా ఉండే అవకాశం మీలో ఉంటుంది. ఉపవాసం తప్పకుండా ఆదివారం నాడు ఉపవాసించి సాయంకాలము సమయం కన్నా అంటే రాత్రి పోకన్నా మునుపు మీరు భోజనం చేయడం వల్ల మీకు సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. మీ ఇంట్లో రాహువుకు సంబంధించినటువంటి యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల ఈ మాసాంతరం వరకు కూడా మీరు కొద్ది రాహు గ్రహ ప్రభావం నుండి దూరమవుతుంటారు. తంత్రశాస్త్రములో సంబంధించినటువంటి ఈరోజు ఇంటిలో వాయువ్య దిశలో మీరు తప్పకుండా, అంటే వాయువ్య దిశ అంటే మీరు ఇంట్లో ఉన్నటువంటి రెండవ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఇంట్లోకి ప్రవేశం చేసేటప్పుడు తూర్పు దిశగా ఉన్నటువంటి ఇల్లు అయితే మీ యొక్క కుడి చేతుగా ఉండి ఉన్నటువంటి మూల, చాలామంది ఇళ్ళలో ఉన్నటువంటి మెట్లకు సంబంధించినటువంటి మూలని వాయువ్య దిశగా పరిగణిస్తాం. ఆ వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ యొక్క దిశలో మీరు ఒక వెండి పాత్రలో కానీ లేదనుకున్న ఇనుప పాత్రలో కానీ పాలను పెట్టి ఉదయ ప్రాతకాలమే తాగడం వల్ల మీకు రాహు కేతుల యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి ఆ గ్రహ ప్రభావం నుండి మీరు చక్కగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. అయితే ఈరోజు మనం మేషరాశికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నాం. రేపటి కార్యక్రమంలో ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి కార్యక్రమం తెలుసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. సత్య డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం, మనం రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రతి భక్తిపూర్వకమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుంటూ మీ జీవిత భాగస్వామి పరంగా కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పరంగా కానీ మీరు దూరమయ్యేటువంటి అంశాలని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. కాబట్టి మా ఛానల్లో ప్రసరించేటువంటి సత్య న్యూస్ని కానీ రాశిఫలాలను కానీ మీరు యూట్యూబ్లో ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఈ చూసుకోవడం వలన మీకు సంబంధించినటువంటి దినసరి ఫలితం కానీ ఏదైనా మీ మంచికి సంబంధించినటువంటి విషయం మీరు మిస్ అయిపోయినా కానీ ఆ విషయం యూట్యూబ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సత్య డిజిటల్ యూట్యూబ్ సంబంధించినటువంటి సత్య డిజిటల్ అని మీరు టైప్ చేసి యూట్యూబ్లో మీరు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు తిరిగించినట్లయితే మీరు ఏదైనా చూడనటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నా కూడా తిరిగి ఆ కార్యక్రమంలో చూసి మీకు సంబంధించినటువంటి అంశాలను మీరు పరిశీలించినటువంటి వారైతే మీ జాతక గ్రహ ప్రభావంగా కానీ లేదా సంఘంలో కొన్ని జరిగినటువంటి విశేషాలను కానీ మీరు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సత్య డిజిటల్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అంశం ఉన్నా దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు చెప్పదలసినటువంటి అంశం ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి విషయం మీరు యూట్యూబ్లో మీరు అందించినట్టయితే లైక్ చేసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఆ విషయాన్ని మేము చెప్పి దాని గురించి చేయడం జరుగుతుంది. రానున్నటువంటి ఈ ఫిబ్రవరి తర్వాత అంటే ఈ పుష్యమాసం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి మాసంలో
మీకు మరిన్ని మంచి అవకాశాలు కల్పించాలని, ఆదివారం నాడు సందేహాలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంతో మీ జన్మకాలంలో ఉన్నటువంటి ఏదైనా వివాహం కానటువంటి వాళ్ళు కానీ, సంతానం కానటువంటి వాళ్ళు కానీ, మిగతా కానటువంటి వాళ్ళకు కానీ మా సత్య డిజిటల్ ప్రోగ్రాం ద్వారా వాట్సాప్లో కానీ, లేదనుకున్న ఈ యొక్క సత్య డిజిటల్ యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా కానీ మీరు చెప్పేటువంటి విషయాలను మేము పరిశీలన చేసి మీకు మరిన్ని మంచి అవకాశాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క సఫలతను, ప్రయోజనాన్ని మీరు పొంది భగవంతుని యొక్క కృపకు ఆసక్తి కావాలని కోరుతూ మరి ఈరోజుటి కార్యక్రమం ముగిస్తున్నాము. శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు.